పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలారా, నేను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. కాబట్టి ప్రజలారా, ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ పోటీ చేస్తూ ఉన్నాయి. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు పోటీ చేస్తూ ఉన్నాయి. ప్రజల దగ్గరికి ఓటు అడగడానికి వస్తూ ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఓటుతో పాటు డబ్బులు ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముతో సంపాదించుకొని ఇవాళ బీఆర్ఎస్ వస్తే ప్రభుత్వం వస్తే బీఆర్ఎస్లో ఉంటారు, కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్లో ఉంటారు. వాళ్ళు ఇటు అటు అంటే పాత సీసాలో కొత్త సార్ అన్నట్టు ఉంది వ్యవహారం. సీసా మాత్రం పాతదే, కానీ కొత్త రకమైన ఏజెంట్తో వాళ్ళు వస్తూ ఉన్నారు. కాబట్టి మిత్రులారా, ఇవాళ లక్షల కోట్ల రూపాయలు 100 కోట్లు మస్తా ఒకదంటాను, 200 కోట్లు మస్తా ఇంకోటి అంటాడు. ఇవాళ ఆ డబ్బు మనయే, లక్షల కోట్ల రూపాయలు అది డబ్బులు మనయే. ఆ డబ్బు సంచులతో మీ దగ్గరికి వస్తూ ఉన్నారు. డబ్బులు తీసుకోండి. ఎందుకు తీసుకోమంటున్నంటే ఆ డబ్బులు మనవి, ప్రజల సొమ్మది. కాబట్టి డబ్బులు తీసుకోండి. కానీ డబ్బులు తీసుకొని నాలాంటి ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం గత 30 సంవత్సరాల నుండి నేను ప్రజల కోసం కొట్లాడుతూ ఉన్నా. ఇవాళ పీడిత ప్రజల కోసం, అణగారిన వర్గాల కోసం నేను ప్రజల మధ్య ఉన్నా. ప్రజల కోసం నిరంతరం ఇవాళ పోరాడుతూ ఉన్నా. కాబట్టి నాలాంటి వాళ్ళని గెలిపించి పార్లమెంటుకు పంపండి. అప్పుడు మీకోసం నేను పనిచేస్తా, మీకోసం నేను గలం నిప్పుతా, మీకోసం పార్లమెంట్లో గొంతు వినిపిస్తానని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం. ఇవాళ మళ్ళీ ఒకసారి మీరు ఆలోచించండి. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఓటేసినప్పుడు ఆలోచించండి. ఇవాళ ప్రజల కోసం ఎవరు పనిచేస్తున్నారు అనేది మీరు గ్రహించి ఓటేయాలని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నా. నన్ను అధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని చెప్పి నేను కోరుతూ, నా పేరు ఇసంపల్లి వేణు, నేను వరంగల్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిని.